కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఈ రోజు నేను నేరుగా ఎన్నికల సంఘానికి మాధ్యమాల ద్వారా పంపించాల్సిన మాధ్యమాల ద్వారా రిపోర్ట్ పంపించడం జరిగింది. అయితే ఒక చిన్న ఇష్యూ మీద ఎన్నికల సంఘానికి ఒక వివరణ అడగబోతున్నా. కడపలో ఎస్పీ గారు వచ్చి రౌడీ షీటర్స్ అందరినీ కట్టడిలో తీసుకొని వాళ్ళని వీలైతే నగర బహిష్కరణ చేద్దామని ట్రై చేస్తున్నారు. అయితే తునిలో ఒక ముగ్గురు పేర్లు ఏంటంటే దిబ్బ శ్రీను, శిల్పర్శెట్టి జగన్మోహన్, మడగల దొరబాబు అని ముగ్గురిని కౌంటింగ్ ఏజెంట్స్గా నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్రెడీ మీరు ఏం చేయాలని చెప్పారో ఆ పని చేయడానికి పనికొచ్చేవారిని నియమించారు అక్కడ. ఈ విషయం ఆల్రెడీ ఇక్కడ ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారంటే ఎన్నికల సంఘం యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని, క్యాండిడేట్స్ ఎవరు ఇస్తే బూత్ అంటే కౌంటింగ్ ఏజెంట్స్ కింద ఎవరు పేర్లు ఇస్తే పార్టీ వాళ్ళని తీసుకోమని చెప్పారు, వాళ్ళు యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని మాకు చెప్పలేదు అన్నది ఒక షెల్టర్గా తీసుకున్నట్టు నాకు అనిపించింది. ఆయన మాకు ఎన్నికల సంఘం ఏం చెప్పలేదండి అలాగే యాంటిసిడెంట్స్ వెరిఫై చేయమని, కాబట్టి మేము ఏం చేయలేము, వాళ్ళు ఎవరు ఇస్తే వాళ్ళు తీసుకుంటామని. ఎస్పీ గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే శాంతి భద్రతల పరిస్థితులు చక్కబడాలి ఉంటే ఆ వైసీపీ వాళ్ళని అడిగి ఈ క్రిమినల్ హిస్టరీ లేని వాళ్ళని తీసుకోమని ఇవ్వండి, ఒక వెసులుబాటు కల్పించండి. అలాగే నేను ఎన్నికల సంఘానికి వీళ్ళు 3 పాసులు రద్దు చేసి వేరే వాళ్ళకి మంచి వాళ్ళకి పాసులు ఇవ్వమని చెప్పి నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఏదైనా స్టిచ్చింగ్ టైం అంటారు, ఒక ఏదైనా తప్పు జరగకముందు నివారించితే నివారణ చర్యలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కత్తిపోటు గురైనప్పుడు నేను ఇదివరకు సంజీవ్ మిట్టల్ గారికి నేను చెప్పగానే ఇంకొక కత్తిపోటు ఇక్కడ మన ఎంపీ కాన్స్టిట్యున్సీలో జరగకూడదని చెప్పి ఆయన స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకున్న తర్వాత చాలా హింస ఆగింది కాకినాడలో. మళ్ళీ ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో హింస జరగకూడదు అనుకుంటే రౌడీ షీటర్స్కి ఎవరికి క్రిమినల్ హిస్టరీలో రౌడీ షీటర్స్కి మాత్రం ముందు రౌడీ షీట్గా ఉన్న వాళ్ళని అలాగే క్రిమినల్ కేసుల్లో ఉన్న వాళ్ళని, ముఖ్యంగా ఆంధ్రజ్యోతి విలేకరుని హత్య కేసులో ఉన్న మనుషుల్ని అక్కడ పెట్టారు అంటే అర్థం ఏంటండి? ఒక విలేకరిపై దాడి చేసిన మనస్తత్వం ఉందంటే ఎలా ఉంటారు మనుషులు? కాబట్టి వాళ్ళని తక్షణం తొలగించమని చెప్పి మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నా పేరు బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.